హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. జగద్గురు శీల ప్రభుపాదకి జై. గౌర్ ప్రేమనందే. హరి హరి బోల్. హరే కృష్ణ. ఇవాళ మనము శ్రీలా ప్రభుపాదుల వారి యొక్క 48వ తిరోభావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మీరు అడగొచ్చు, స్వామి తిరోభావం కదా, గురువుగారు వెళ్ళిపోయారు కదా, మరి మనం ఆనందంగా ఎలా జరుపుకుంటామని. ఆధ్యాత్మిక లోకంలో ఆవిర్భావానికి తిరోభావానికి ఎటువంటి తేడా ఉండదండి. వాళ్ళు ఈ యుగంలో ఈ లోకంలో ఇక్కడ ఈ కలకత్తా నగరంలో ప్రభుపాదులు వారు ఆవిర్భవించారు. తర్వాత అతను గోలోకానికి వెళ్తారు. కృష్ణుడి యొక్క ఆదేశం ప్రకారం అతను ఎక్కడికి వెళ్ళడానికైనా రెడీగా ఉంటారు, కృష్ణ భక్తిని వ్యాప్తి చేసి మనలాంటి కొన్ని కోట్ల మంది బద్ధజీవులని ఉద్ధరించడానికి. కాబట్టి వాళ్ళు మనం గోలోకం వెళ్ళారు అని ఫిక్స్ అయిపోవాలన్నమాట. అట్లా గోలోక పయనం చెంది శ్రీలా ప్రభుపాదుల వారు 48 దివ్య సంవత్సరాలు జరిగినాయి. ఇప్పుడు 48వ ఏట మనం జరుపుకుంటున్నాము. ఇవాళ శ్రీలా ప్రభుపాదుల వారి గురించి కొద్దిగా అతని యొక్క జన్మ హిస్టరీ, అతని యొక్క సాధించిన విజయాల గురించి తెలుసుకునే ప్రయత్నం కొద్దిగా చేద్దామండి. శ్రీలా ప్రభుపాదుల వారి పూర్తి పేరు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీలా ప్రభుపాద్ అండి. ఇది ఇస్కాన్లోకి వచ్చిన తర్వాత ఇచ్చిన పేరు. అతనికి 2 తల్లిదండ్రులు, తల్లి తండ్రి అండి. ఒక నిమిషం. ప్రభుపాదుల వారు 1896లో పుట్టారండి. ఇతని నామకరణము అభయ్ చరణ్ డే. ఇతను చిన్న వయసు నుంచే తండ్రి యొక్క అడుగుజాడలో నడుస్తా కృష్ణ భక్తిని ఇంటి అందే ఆచరించేవాళ్ళు. వీరు ఫస్ట్ నుంచి కూడా గౌడీయ వైష్ణవ పరంపరని ఆచరించే భక్తులండి వీళ్ళంతా కూడా. తర్వాత ఇతను యుక్త వయసు వచ్చేసరికి మహాత్మా గాంధీ యొక్క స్వాతంత్ర ఉద్యమాన్ని సపోర్ట్ చేసేందుకు ముందుకెళ్తారండి. అట్లా ఆ ఉద్యమంలో పాల్గొంటూ ఉంటారు. అయితే ఇతను 1922లో తమ యొక్క గురువైన శ్రీలా భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామిని మొట్టమొదటిసారిగా కలవడం జరిగింది. ఆ కలవటంతోనే అతనిలో చాలా మార్పు వచ్చిందనమాట. అతను చెప్తారు, స్వాతంత్ర ఉద్యమం చేయడానికి ఎంతోమంది ఉన్నారు, కానీ కృష్ణ భక్తిని ప్రచారం చేయడానికి ఎవ్వరూ లేరు. నువ్వు చదువుకున్న వాడివే కదా, మంచిగా ఆంగ్ల భాషలో ప్రావీణ్యత సంపాదించి ఉన్నావు, కాబట్టి నువ్వు వెస్ట్కి వెళ్ళి పాశ్చాత్య దేశాలకు వెళ్ళి నువ్వు కృష్ణ భక్తిని ఎందుకు ప్రచారం చేయకూడదు అని చెప్పి చెప్తారండి. అప్పుడు శ్రీలా ప్రభుపాదుల వారు వారి యొక్క గురువు యొక్క ఆదేశం ప్రకారం అది చేద్దామని నిశ్చయించుకుంటారండి. అయితే ఇతను 5 సంవత్సరాల వయసప్పుడే వాళ్ళ ఇంట్లో చిన్న జగన్నాథ స్వామి రథయాత్ర చేయడానికి నిశ్చయించుకుంటారు.
9 రోజుల పాటు పూరి క్షేత్రంలో జగన్నాథ స్వామి రథయాత్ర ఎలా జరిగిద్దో సేమ్ ఇతను కూడా కలకత్తాలో తమ ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న భక్తులందరినీ పిలిచి ఒక గ్రాండ్ రథయాత్ర ఏర్పాటు చేస్తారండి. ఫస్ట్ రథయాత్ర అట్లా మొదలు పెడతారనమాట ప్రభుపాద్ తన యొక్క 5 సంవత్సరాల వయసులో. చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా కృష్ణ భక్తిని ఆ రోజే ప్రచారం చేయడం మొదలు పెడతారు. ఆ విధంగా జీవితం గడిచిపోతూ ఉండిద్ది. 69 సంవత్సరాల వయసులో అతను పాశ్చాత్య దేశానికి వెళ్తారండి. తన దగ్గర ఉన్న అతి కొద్ది డబ్బులతో మాత్రమే మరియు కొన్ని పత్రుల యొక్క శ్రీమద్ భాగవతం తాలూకా తను హ్యాండ్ టైప్ చేసిన ప్రింటింగ్ పేపర్స్ కొన్ని మరియు తన దగ్గర ఉన్న కొద్దిపాటి లిటరేచర్ మన ఇస్కాన్కి సంబంధించిన బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్, భగవద్ దర్శన్ అనే మ్యాగజైన్, ఇవి మాత్రమే తీసుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత అస్సలు స్టోరీ అంతా అక్కడ మొదలవుతుందండి. అప్పుడు దాకేమో ఒక ఇండియాలో సామాన్య గృహస్థలాగా జీవితాన్ని గడిపాడు అతను. కానీ ఒక్కసారిగా అమెరికాకి 69 సంవత్సరాల వయసులో, అది న్యూయార్క్ సిటీకి ఎట్లా బోట్ జర్నీ, అది ఎట్లా బోటు ప్రయాణికుల బోటు కాదండి, సరుకు రవాణా యొక్క తీసుకెళ్లే బండి అండి, అది కార్గో వెహికల్ అన్నమాట. అయితే ఆ కార్గో వెహికల్లో ఎన్నో ఇబ్బందులని తట్టుకొని వెళ్తారు. 2 సార్లు అతనికి హార్ట్ అటాక్ వస్తుందండి. అతను మధ్యలో ఒక లెటర్ రాస్తారనమాట కృష్ణుడికి. మార్కిన్యే భాగవత ధర్మ అంటారనమాట దాన్ని. అందులో ప్రభుపాద్ చెప్తారు కృష్ణుడికి, ఓ కృష్ణ, విజయమైన నీదే, మరణమైన నీదే, గెలుపైన నీదే, ఓటమైన నీదే, నాది ఏమీ లేదు. నేను శ్రీమద్ భాగవతానికి సేవకుడిని మాత్రమే. నా గురువుగారి యొక్క ఆదేశం ప్రకారం నిన్ను సేవ చేసుకోవడానికి, శ్రీమద్ భాగవతం యొక్క వైభవాన్ని నలుదిక్కులా వ్యాప్తి చెందడానికి, నీ నామాన్ని కొన్ని లక్షలాది మంది భక్తులకి ప్రచారం చేయడానికి నేను నా గురువుగారి యొక్క ఆదేశం ప్రకారం సంకల్పించుకున్నాను. దీనిని ముందుకు తీసుకెళ్లాలన్నా నువ్వే, లేదు ఈ బోట్లోనే మరణం చెందాలన్నా నీదే కృష్ణ అని చెప్పి రాసుకుంటారనమాట. అందులో ప్రభుపాద్ ఒకటి రాస్తారు, ఈ భక్తి వేదాంత అన్న ఈ నామకరణము అన్న బిరుదు నాకు ఎంతవరకు నేను అర్హుడినో నాకు తెలియదు కానీ కృష్ణ, కానీ ఈ భక్తి వేదాంత అన్న నామాన్ని సార్థకత చేయదలుచుకుంటే నువ్వు నన్ను తీసుకెళ్ళు, లేదు వద్దు అనుకుంటే కనుక ఇక్కడితో ఆపేయి స్వామి అని చెప్పి తను భగవంతుడిని ప్రార్థిస్తాడనమాట. భగవంతుడు అట్లా 2 సార్లు హార్ట్ అటాక్ తర్వాత ఫైనల్గా న్యూయార్క్ నగరానికి చేరుకుంటారండి. అక్కడ చిన్న అద్దె ఇంట్లో తన యొక్క ప్రయాణాన్ని మొదలు పెడతారు. అట్లా హిప్పీస్ అని ఉంటారు, అట్లా స్వాతంత్ర యోధుల్లాగా ఉంటారనమాట వాళ్ళు. వాళ్ళకి తిండి, నిద్ర, ఆహారం అవేమి ఉండవన్నమాట. ఎప్పుడు చూసినా డ్రగ్స్, ఇల్లిసిట్ మైదూన వాంఛలో మునిగిపోయి ఉంటారనమాట. మత్తు పానీయాలు తీసుకోవడము, మాంసం తినటము, ఎట్లా పడితే అట్లా విచ్చలవిడి శృంగారము, ఎవరితో పడితే వాళ్ళతో చేయటము, ఒక నియమం లేదు, పాడు లేదు, ఏమీ లేదు, స్నానం ఉండదు, జుట్లు పెంచుకొని భయంకరమైన ఏమంటాం మనం వాటిని, కర్లీ హెయిర్, మనకి వీళ్ళు పెంచుకుంటారు కదా వితండవాదులు, అట్లా పెంచుకొని అట్లా ఉండిపోయేవాళ్ళు అనమాట. అట్లా వాళ్ళతో మొదలు పెడతారండి కృష్ణ భక్తిని. ప్రభుపాద్ అనుకుంటారు, వీళ్ళని గనక మార్చగలిగితే నేను నార్మల్ పబ్లిక్ మారటం చాలా ఈజీ అనుకొని టామ్స్ క్వీన్స్ స్క్వేర్ పార్క్ అనే ఒక చిన్న పార్కులో తన దగ్గర ఉన్న మృదంగము, ఒక కరతాళాలు తీసుకొని వెళ్ళి ఒక కీర్తన చేస్తారండి. ఏదో రాక్ బ్యాండ్ సంకీర్తనో మరొక సంకీర్తనో కాదండి, కేవలము హరే కృష్ణ మహామంత్ర కీర్తన మాత్రమే ప్రభుపాద్ పాడతారు. ఆ కీర్తన పాడేటప్పుడు వాళ్ళందరూ అనుకుంటారు, ఇదేదో భలే ఉంది మ్యూజిక్, ఏం మ్యూజిక్కో ఎవరో ముసలాయన భలే మ్యాజిక్ చేస్తున్నాడు అని చెప్పి చూడటానికి వస్తారనమాట ప్రభుపాద్ దగ్గరికి. అట్లా వచ్చిన వాళ్ళకి ప్రభుపాద్ ఒక 2-3 కరతాళాలు ఇస్తారు. ప్రభుపాద్ మృదంగం వాయిస్తూ ఉంటారు. సౌండ్ సిస్టమ్ లేదు, డీజే బ్యాండ్ లేదు, లేదంటే పెద్ద సెట్టింగ్ అంతా ఏం లేదు. ఒక చిన్న పార్కులో ప్రభుపాద్ 69 సంవత్సరాల వయసులో మరియు కొద్దిమంది హిప్పీ, వాళ్ళు ఎవరు, జస్ట్ సందర్శకులు మాత్రమే. వాళ్ళు అప్పటికి ఇస్కాన్ అంటే తెలిసి, కృష్ణ భక్తి అంటే తెలిసిన వాళ్ళు కూడా కాదు, ఏదో జరుగుతుంది ఇక్కడ చూద్దామని వచ్చిన వాళ్ళు మాత్రమే అండి వాళ్ళు. అటువంటి వాళ్ళకి హరే కృష్ణ మహామంత్ర కీర్తనని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి చెప్తారు, ఈ దగ్గరలోనే ఒక చిన్న సెంటర్ ఉందండి, భగవద్ ధర్మాన్ని నేను బోధిస్తున్నాను, మీరు ఫ్రీ టైంలో రావచ్చు అని. అట్లా వచ్చేవాళ్ళు అనమాట. అది ఎట్లా వచ్చేవాళ్ళు,
మడి కట్టుకొని స్నానం ఆచరించి పట్టుబట్టలు కట్టుకొని పంచాకుర్తాలో ఆడవాళ్ళు మంచి సాంప్రదాయమైన వస్త్రాలలో కాదు, వాళ్ళ ఒంటి మీద ఏముందో అది స్నానం ఉండేది కాదు. మత్తు తాగి ఉండేవాళ్ళు, జూదం ఆడుతూ వచ్చేవాళ్ళు, పడతా లెగుస్తూ వచ్చేవాళ్ళు. అయినా సరే ప్రభుపాదుల వారు ఎంతో ప్రేమతో ఆ దీనుల పట్ల తన యొక్క కరుణను చూపించి, వైష్ణవుడికి ఉండాల్సిన లక్షణం పరదుక్కి దుక్కి, అట్లా వారికి తన యొక్క సాంగత్యాన్ని ఇచ్చి వాళ్ళ చేత హరే కృష్ణ మహామంత్రం జపం చేయించడము, వాళ్ళ చేత భగవంతుడికి అలంకారం చేయించడము, వాళ్ళ చేత నైవేద్యాలు వండించడము, అట్లా ప్రభుపాదుల వారు తన యొక్క కృష్ణ భక్తి ప్రచార ఉద్యమాన్ని మొదలుపెట్టి వాళ్ళ చేత భగవద్గీత పఠించడం మొదలుపెట్టించారండి. వాళ్ళకి ప్రతిరోజు కృష్ణుడు 5000 సంవత్సరాల క్రితం అర్జునుడికి ఏదైతే ఉపదేశించారో అది కేవలం అర్జునుడికి, యుద్ధరంగంలో ఉన్న అర్జునుడికి మాత్రమే కాదు, సమస్త మానవాళికి అని చెప్పి ప్రభుపాదుల వారు ఆ భగవద్గీత సందేశాన్ని వారికి అందించడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఇస్కాన్ మూమెంట్ అనేది స్టార్ట్ అయిందండి. అక్కడ కొన్ని రోజులకి శిష్యులు పెరిగి ప్రతినిత్యం ఈ భక్తి ఉద్యమం తీవ్రతరం అయ్యేసరికి ఒక అంతర్జాతీయ సంస్థని, హరే కృష్ణ సంస్థని స్థాపించాలి అని అనుకొని బయలుదేరిన తర్వాత అతనికి కొద్దిమంది స్నేహితులు సందేశం ఇస్తారు, సలహాలు ఇస్తారు. అంతర్జాతీయ దేవతా సంఘం అని పెట్టు, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ గాడ్ కాన్షియస్నెస్ అని పెట్టు అంటారు. ప్రభుపాద్ అంటారు, గాడ్ అంటే ఏదో ఒక గాడ్ అని జనాలు వాళ్ళకి నచ్చిన రకరకాల ఊహలు కల్పితం చేస్తారు. లేదు, గాడ్ అంటే, దేవుడు అంటే కృష్ణుడు మాత్రమే, దేవాది దేవుడే ఆయన మాత్రమే అని చెప్పి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ అని నామకరణం చేసి తన ప్రచారాన్ని ఉధృతం చేసి ఫారెన్లోనే దగ్గరగా ఇండియాకి తిరిగి వచ్చే ముందే 8-9కి పైగా ఆలయాలను స్థాపించి కొన్ని వందలాది మంది భక్తులకి హరినామ దీక్షను, బ్రాహ్మణ దీక్షను ఇచ్చి వారికి హరే కృష్ణ మహామంత్రాన్ని ఆదేశించి మన ఇస్కాన్లో ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు మొత్తం కూడా అప్పుడే జరగడం మొదలైనయండి. ఎప్పుడు ఇది బ్యాక్ ఇన్ 1970s ప్రచారం ఉధృతంలో ఉన్నప్పుడు. ఆ విధంగా పాశ్చాత్య దేశంలో భక్తి ప్రచారం అనేది ఆ విధంగా శ్రీలా ప్రభుపాదుల వారు తన యొక్క భక్తి ప్రచారాన్ని తన గురువు గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం, తను గురువుకి ఇచ్చిన మాట ప్రకారం 69 సంవత్సరాల వయసులో 2 హార్ట్ అటాక్లను భరించి మనందరినీ ఉద్ధరించడానికి వెళ్ళి చేసిన మహోన్నతమైన సేవా కార్యక్రమానికి ప్రతిఫలమే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. తను ఏదో ఫ్యాన్సీగా స్థాపిస్తేనో, లేదంటే నలుగురు డొనేషన్ ఇస్తేనో, లేదంటే ఏదో ఫ్యాన్సీగా ఏమంటాం మనము అందాన్ని చూసో లేదండి. కేవలం తను నమ్ముకుంది ఒకే ఒకటి, కృష్ణుడి పట్ల శరణాగతి, గురువుకి తనిచ్చిన మాట ప్రకారం గురువు నుంచి తను పొందినటువంటి కృప మాత్రమే అండి. ఆ విధంగా ఎవరైతే మనము కృష్ణుడికి శరణాగతి పొంది గురువు యొక్క ఆదేశాన్ని మనం ఉల్లంఘించకుండా పాటిస్తామో అప్పుడు మన జీవితము సార్థకత అవుతుంది. ఆ విధంగా ఇస్కాన్ మొదలైంది. అక్కడి నుంచి ప్రభుపాద్ వాళ్ళందరినీ తీసుకొని మాయాపూర్ వెళ్తారు. మాయాపూర్ వెళ్ళి బృందావనం వెళ్ళి తన యొక్క ప్రచారాన్ని ఇండియాలో కూడా విశ్వవ్యాప్తం చేస్తారు. 108కి పైగా మందిరాలని మన ఇండియాలో స్థాపిస్తారండి. ఎన్ని మందిరాలు? 108కి పైగా మందిరాలు. ఇది ఎట్లా అంటే తను జన్మించిన వెంటనే జాతకం చూడటానికి వచ్చిన పండితులు చూసి, అమ్మ నీ కొడుకు వయసు పెరిగే కొంది చాలా గొప్ప మహోన్నతమైన స్థానంలోకి వెళ్తాడు, 100కు పైగా ఆలయాలు నిర్మిస్తాడు, ఇతడి సాదాసీత జాతకం కాదు అని చెప్పి చెప్తారనమాట. ఆ విధంగా ప్రభుపాద్ 108కి పైగా ఆలయాలను స్థాపించి కృష్ణ భక్తిని, కృష్ణ నామాన్ని, కృష్ణ ప్రేమను, కృష్ణ సేవను విశ్వవ్యాప్తం చేస్తారండి. అది కేవలము కూడా తనకి గురువు పట్ల శరణాగతి భావన, తను సేవ చేయదలుచుకున్న దాని పట్ల అంకిత భావంతో మాత్రమే వస్తుంది. ప్రభుపాద్ ఫారిన్ వెళ్ళడానికి ఎంతో కష్టపడతారండి. 40 సంవత్సరాలకు పైగా పరిశ్రమిస్తారు భారతదేశంలో. ఎన్నో రోజులు తన యొక్క ఆదాయంతో, కుటుంబ ఆదాయంతో తనే బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ అని చెప్పి హ్యాండ్ రైటింగ్తో పేపర్లు రాసి వాటిని తర్జుమా చేసి వాటిని టైప్ రైటర్ మీద కొట్టి వాటిని విక్రయించేవాళ్ళు భగవత్ సందేశాన్ని. తర్వాత గౌడీ మఠంలో ఉండి ఝాన్సీ అనే ప్రదేశంలో ఇస్కాన్ కన్నా ముందు లీగ్ ఆఫ్ డివోటీస్ అనే ఒక సంస్థను స్థాపించి
అక్కడ చాలా రోజులు తపన పడి ఎవరు సహకరించపోయేసరికి తను దిగులు చెంది అప్పుడు పాశ్చాత్య దేశంలో స్టార్ట్ చేద్దాము, భారతీయులకి మన యొక్క విలువ తెలియట్లేదు, అంటే మన సనాతన ధర్మమైన విలువ తెలియట్లేదు, హైందవ ధర్మ విలువ తెలియట్లేదు, కృష్ణుడి యొక్క వాల్యూ తెలియట్లేదు, భగవద్గీత సందేశం పట్ల వాళ్ళకి ఆసక్తి లేదు. ఇది మనం పాశ్చాత్యుడు ఏదైతే అనుకరిస్తారో అది భారతదేశం యావత్ ప్రపంచం మొత్తం అనుకరించింది. కాబట్టి పాశ్చాత్యుల చేతే హరే కృష్ణ మహామంత్రం మనం చెప్పించగలిగితే యావత్ దేశము యావత్ ప్రపంచము ఈ భక్తి మార్గాన్ని ప్రచారం చేయడానికి సులభంగా ఉండిద్ది అని తలచి తను ఫారెన్ వెళ్ళి అక్కడ ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టి తను ప్రచార కార్యక్రమాల్ని మొదలు పెడతారండి. తర్వాత ఎంతోమంది తనకి పాతలో సహకరిస్తారు, ఎంతోమంది వెనుక లాగే వాళ్ళు ఉంటారు. ఎన్ని చేసినా సరే ప్రభుపాద ఎక్కడా తగ్గలేదండి. ప్రభుపాదుల వారు ఒకటే నమ్ముకున్నారు, కృష్ణ భక్తిని నేను తీసుకెళ్ళాలి అని చెప్పి. ప్రభుపాదుల వారికి అన్నిటికన్నా ఇష్టమైన సేవ ఏంటంటే పుస్తక వితరణ. తను ప్రతిరోజు అర్ధరాత్రి 2 దాకా కూర్చొని పుస్తకాలను మనకి ఆంగ్లంలో అందించారండి. భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం మీద తన యొక్క తాత్పర్యాలని ప్రతిపదార్థాన్ని రాసి మనకి అందించారండి ప్రభుపాదుల వారు. ఇవాళ మనకి యావత్ ప్రపంచం కూడా ఆల్మోస్ట్ ఆల్ భగవద్గీత లేని దేశమే లేదు, కృష్ణ భక్తుడు లేని దేశమే లేదు. 80కి పైగా భాషలలో భగవద్గీత అనువాదం చేయబడిందండి. కేవలం సంస్కృతంలో ఉండే ఒక్క భగవద్గీతనే ఇవాళ ఇన్ని భాషలలో అనుకరించి ఇన్ని లక్షలాది మంది ఇంటికి భగవద్గీత వెళ్ళి కోట్లాది మంది భక్తులు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నారు అంటే కేవలం కూడా శ్రీలా ప్రభుపాదుల వారి యొక్క అనన్యమైన ప్రేమ మాత్రమే అండి. కాబట్టి మనందరం కూడా శ్రీలా ప్రభుపాదుల వారికి ఎంతగానో రుణపడి ప్రభుపాదుల వారి యొక్క శిష్యులు చెప్తున్నటువంటి మాటల్ని మనము ఇవాళ ప్రభుపాద్ లేరు కానీ తన యొక్క ఆదేశాలని తన యొక్క గ్రంథ రూపంలో మనకి ఎప్పుడో ఇచ్చి ఉన్నారండి. శ్రీలా ప్రభుపాదుల వారి యొక్క కష్టాన్ని మనం ఇవాళ ఆ లెగసీని మనం ముందుకు తీసుకెళ్ళాలండి. ఎందుకంటే ఒక గౌడీయ వైష్ణవ కుటుంబంలో పుట్టి పాశ్చాత్య దేశంకి వెళ్ళి మద్య మాంస వ్యభిచార జూదాలు లీగల్ అయిన ప్రదేశంలో అతనుండి మన కోసం ఎంతో కష్టపడి వయసుగాని వయసులో ఇంత చేసి ఇవాళ ఇంత ప్రపంచవ్యాప్తంగా ఇన్ని లక్షలాది మందికి హరే కృష్ణ నామాన్ని ప్రచారం చేసినందుకు మనము కూడా ఈ యొక్క పాత్రలో ఉన్నప్పుడు అట్లీస్ట్ మనం కూడా ప్రభుపాదుల వారి ఆదేశం ప్రకారం నెల నెల పుస్తక వితరణ చేయడం కానీ గృహ ప్రోగ్రాములు హౌస్ ప్రోగ్రాములు చేయడం కానీ సంకీర్తన పార్టీలను ఏర్పాటు చేసుకొని నామాన్ని ప్రచారం చేయడం కానీ ఇట్లా చేయాలండి. 14 సంవత్సరాల పాటు తను ఆ వయసులో ప్రపంచవ్యాప్తంగా పర్యటించారండి. ఎన్నో దేశాలలో ఎంతోమంది మీడియా వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఎన్నో కోట్లాది మంది ప్రభుపాదుల వారి కన్నా ఉన్నతమైన ఫ్యామిలీస్లో వచ్చినటువంటి సంస్కృత పండితులకు కానీ శ్రీ వైష్ణవ ఆచార్యులకు కానీ ప్రభుపాదుల వారికి తన యొక్క సందేశాన్ని ఆదేశాన్ని ఇచ్చి ఇవాళ కొన్ని కోట్ల మందికి ఇట్లా హరే కృష్ణ నామం పలికిస్తున్నారంటే తను చూపించినటువంటి తెగువ, తను చూపించినటువంటి చొరవ మాత్రమే. ఇస్కాన్ అనేది కేవలం ఒక దేవాలయం లాంటిది కాదండి. ఇస్కాన్ అనేది భవ రోగాన్ని నయం చేసే ఒక హాస్పిటల్ లాంటిది. ఇస్కాన్లో ఎన్నో మందిరాలు ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, ఫోక్ అని చెప్పి ఫ్రెండ్స్ ఆఫ్ లార్డ్ కృష్ణ అని హాస్టల్స్ ఉన్నాయి, బేస్ ఉంది, అన్నదాన సెంటర్లు ఉన్నాయి, రూరల్ కమ్యూనిటీస్ ఉన్నాయి, విలేజ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చిన్న చిన్న నామహట్టాలు కొన్ని వేల నామహట్టాలు ఉన్నాయండి. తను ఆల్మోస్ట్ ఆల్ 70కి పైగా గ్రంథాలని ఆంగ్లంలోకి అనువదించి ఇవాళ కృష్ణ భక్తిని ప్రచారం చేయడంలో ఒక స్ట్రాంగ్ బేసికల్ పాయింట్ని తను మనకు అందించి తను గోలోకం చేరారండి. అది ఆషామాషి వ్యవహారం కాదు అంత పెద్ద వయసులో చేయటం. మనం నార్మల్ వయసులో ఉండి ఏదైనా ఇంటి పక్కన ఉన్న కిరాణా కొట్టుకెళ్ళి ఏదైనా తీసుకురమ్మంటేనే మనం తీసుకురాలేము. అట్లాంటిది ప్రభుపాదుల వారు ఆ వయసులో చేశారు. కాబట్టి వీ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్ ఆన్ శ్రీలా ప్రభుపాదాస్ నేమ్ అండ్ వీ షుడ్ బి కమిటెడ్ ఫర్ హెల్పింగ్ ఇన్ హిస్ సర్వీస్ అండి. వయసులో తన కుటుంబాన్ని వదిలేసి, తన పిల్లల్ని వదిలేసి, తను చేస్తున్నటువంటి చిన్నపాటి బిజినెస్ని వదిలేసి తను మనకు అందరి కోసం చేసిన త్యాగాన్ని
వృధా చేయకుండా మనం కాపాడుకుంటూ దానిని ముందుకు తీసుకెళ్ళాలి. మీ అందరికీ కూడా ఇంకా ఎక్కువ సమాచారం కావాలనుకుంటే తెలుగులో శ్రీలా ప్రభుపాద అనే ఒక గ్రంథం ఉంటుందండి. ప్రతి ఇస్కాన్ సెంటర్లో కూడా దొరుకుతుంది. లేదంటే వేదాబేస్.com అనే దాంట్లో ఆంగ్ల అనువాదం ఉంది. ఇంకా ఎక్కువ కావాలంటే మనం సత్స్వరూపదాస గోస్వామి రాసిన లీలామృత్ అనే పుస్తకంలో ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర మొత్తం కూడా మనకి ఎంతో వివరంగా అందించారు. పుట్టిన దగ్గర నుంచి ఎక్కడ వరకు వెళ్ళారు ప్రభుపాద్ అనని, ఆఖరికి దేశాధినేతలు కూడా ప్రభుపాదుల వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి క్యూలో నిలబడేవాళ్ళు. అంతటి గొప్ప స్థాయి ప్రభుపాద్ ఇది. ప్రభుపాదుల వారి మోటో ఏంటంటే ఒకే ఒకటండి మోటో. ప్రభుపాద్ ఎప్పుడు చెప్పేది అదే, ప్రీచింగ్ ఈజ్ ద ఎసెన్స్, ప్యూరిటీ ఈజ్ ద ఫోర్స్, బుక్స్ ఆర్ ద బేసిస్, యూటిలిటీ ఈజ్ ద ప్రిన్సిపల్ అనని. ఏం చెప్తారంటే ప్రభుపాద్, ప్రీచింగ్ అనేది ప్రచారమే, మొత్తం సారాంశం కూడా ప్రచారమే. హరినామాన్ని మనం తెలుసుకున్న ఈ కృష్ణ భక్తి వైభవాన్ని మనం ఆచరిస్తున్నటువంటి ఈ ఆనందాన్ని ట్రాన్సెండెంటల్ బ్లిస్ అంటారు దీన్ని. అంటే సచ్చిదానందము మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము. దీనిని 10 మందికి ప్రచారం చేసి వారి చేత కూడా హరే కృష్ణ మహామంత్రం జపం చేయించడమే శ్రీల ప్రభుపాదులకి ఈ తిరోభావ దినోత్సవం సందర్భంగా మనం ఇచ్చేటువంటి ఒక చిన్న గురుదక్షిణ లాంటిదండి. యావత్ ప్రపంచం కూడా ఇవాళ హరే కృష్ణ మహామంత్రం వింటుందంటే ప్రభుపాదుల వారి ఒక్క కృప మాత్రమే. మనం అనుకోవచ్చు మీరందరూ ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారంటే, ఎందుకంటే యావత్ ప్రపంచం ఇవాళ మనల్ని గుర్తుపడుతుందంటే దానికి సగం కారణం మన హైందవ ధర్మము, మన సనాతన ధర్మము. దానిని ప్రపంచం మొత్తానికి పరిచయం చేసిన ఒకే ఒక్క రెవల్యూషనరీ ఆచార్య, బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఇండియాస్ సనాతన ధర్మ ఈస్ నన్ అదర్ దెన్ అవర్ ఓన్ శ్రీలా ప్రభుపాద. మీరు చూడండి, జగన్నాథ రథయాత్ర కేవలం పూరికి మాత్రమే పరిచయం. అవుట్ ఆఫ్ పూరి అట్లీస్ట్ మన సౌత్ ఇండియాలో ఉన్న ఇప్పటికీ ఉన్న కొన్ని ఎవ్వరికీ కూడా చాలామందికి తెలియదు. కానీ ఇవాళ కొన్ని వేల నగరాలలో, కొన్ని వందలాది గ్రామాలలో, కొన్ని వందలాది సెంటర్స్లో ఇస్కాన్ ద్వారా ఎన్ని రథయాత్రలు జరుగుతున్నాయి. ప్రపంచ నలుమూలల్లో ఏదో ఒక రోజు ఎక్కడో చోట రథయాత్ర జరుగుతూనే ఉందని BBC వరల్డ్లో ఒక జర్నల్ వచ్చిందండి. దట్ ఈస్ కాల్డ్ శ్రీలా ప్రభుపాదాస్ గ్రేట్నెస్. అన్నదానం అనేది ప్రభుపాదుల వారు ఎంతో విస్తృతంగా చేపట్టారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా కృష్ణ ప్రసాదం లభించాలి, అప్పుడే వారికి కరుణ అనేది లభిస్తుంది అని ప్రసాదం యొక్క ఇంపార్టెన్స్ తెలిసిన, రథయాత్ర యొక్క సిగ్నిఫికెన్స్ తెలిసిన, కృష్ణాష్టమి, రాధాష్టమి లాంటి పండగల యొక్క వైభవం మనకి తెలిసిన, అది కేవలము కూడా ప్రభుపాదుల వారి యొక్క సాంగత్య ఫలితమే. ప్రభుపాదుల వారి యొక్క కృపా దృష్టి మన మీద చూపించబట్టే మనం ఇవాళ ఇవన్నీ తెలుసుకొని గోలోకం వెళ్ళటానికి, మనందరి యొక్క ఎటర్నల్ హోమ్ గోలోక బృందావనం వెళ్ళటానికి, మన మార్గాన్ని సుగమం చేసుకోవడానికి మనం ఒక మెట్టు ముందుకు వేసుకోగలిగామండి. గౌడీ మఠంలో ఉన్నటువంటి రాధా దామోదర మందిరంలో ఉన్నటువంటి ఒక ఆచార్యుడు చెప్పిన విషయాన్ని నేను విన్నానండి. అతను చెప్పారు, మన ఇస్కాన్ భక్తులు కొన్ని రోజుల తర్వాత అక్కడికి వెళ్తే ప్రభుపాద్ తిరోభావం తర్వాత వాళ్ళు చెప్పారు, మీ గురువుగారు ఉన్నారే ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు 10 సంవత్సరాలకు పైగా ఈ మందిరంలో భగవద్గీత, భాగవతాన్ని ట్రాన్స్లేట్ చేస్తా తన జీవితాన్ని ఇక్కడే గడిపారండి. ఎంత అర్ధరాత్రి అయినా సరే అతను రూమ్ వైపు చూస్తే 2-2:30 దాకా దీపం వెలుగుతా అతను ట్రాన్స్లేషన్ చేస్తా మైక్రోఫోన్లో డిక్టేట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ మంగళారతి టైంకి చూస్తే జపం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఎన్ని సంవత్సరాల పాటు కృష్ణుడి యొక్క కృప కావాలని చెప్పి ఎంత బిగ్గరగా రోదిచ్చారో కృష్ణ 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 అని. రూపగోస్వామి యొక్క సమాధి ముందు కూర్చొని, స్వామి నీ సందేశాన్ని, నీ భక్తి రసామృత సింధువుని నేను ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయని చెప్పి ఎన్ని రకాలుగా తను ప్రాధేయపడ్డాడో కృష్ణుణ్ణి నేను చూశానండి. అతని యొక్క కష్టమే ఇవాళ ఈ ఆంగ్లేయులందరూ కూడా ఇంత మారుమూల గ్రామమైనటువంటి బృందావనంలో స్థిరపడిపోయిన కృష్ణ భక్తిని వాళ్ళు ఆచరిస్తున్నా అని కూడా ప్రభుపాదుల వారి యొక్క వైభవాన్ని వాళ్ళు చెప్తారనమాట. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పుస్తక పఠనానికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో. ప్రభుపాదులు వారు చెప్పింది అదే. ఫస్ట్ పాయింట్, ప్రీచింగ్ ఈజ్ ద ఎసెన్స్, ప్యూరిటీ ఈజ్ ద ఫోర్స్, బుక్స్ ఆర్ ద బేసిస్. ఒక స్ట్రాంగ్ సాహిత్యం అనేది లేకపోతే, లిటరేచర్ అనేది లేకపోతే ఏ సంస్థ కూడా ముందుకు రాలేదండి. కాబట్టే ప్రభుపాదుల వారు
యథాతథంగా యాజ్ టీస్గా మీరు చూడండి, భగవద్గీత మీద కొన్ని లక్షలాది కమెంటరీస్ ఉన్నాయి. కానీ వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ప్రభుపాదుల వారి యొక్క కమెంటరీయే ఎందుకు ఇంత విశ్వవ్యాప్తమైందంటే జస్ట్ బికాస్ ఆఫ్ ప్రభుపాద గివెన్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఉన్నది ఉన్నట్లుగా కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన సందేశాన్ని ఎగ్జాక్ట్గా తను తిరిగి ప్రపంచానికి అందించాడు. కాబట్టే ఎవ్వరూ చేయలేని ధైర్యాన్ని ప్రభుపాదులు వారు చేసి భగవద్గీత యాజ్ ఇట్ ఈస్, భగవద్గీత యథాతథం, భగవద్గీత యథా రూప్ అని దానికి నామకరణం చేసి మనందరికీ అందించారండి. కాబట్టి ఒకే ఒక సంకల్పం తీసుకుందాము. ఈ సంవత్సరం శ్రీలా ప్రభుపాదుల వారి తిరోభావ దినోత్సవం రోజున మనందరం ఒక మాట అనుకుందాము. ఈ సంవత్సరం 2025 ముగిసే లోపల అట్లీస్ట్ ప్రతి ఒక్కళ్ళం ఒక 10 మందికైనా సరే భగవద్గీతను వితరణ చేద్దాము. దీనినే మనం ప్రభుపాదులకి ఇచ్చే ఒక చిన్న గురుదక్షిణ లాంటిది. జగద్గురువులండి ఆయన, రెవల్యూషనరీ ఆచార్య. మీరు ఏ మార్గంలోకి వెళ్ళి ఏ పాతలోకి వెళ్ళి ఎవరిని అడిగినా సరే ఇవాళ భారతదేశంలో సనాతన ధర్మం ఇంత విరాజిల్లుతుందన్నా కూడా, యావత్ ప్రపంచం మన యొక్క సనాతన ధర్మాన్ని వాళ్ళ భుజాలకు ఎత్తుకొని మోస్తుంది అన్నా సరే, జస్ట్ బికాస్ ఆఫ్ దట్ వన్ రెవల్యూషనరీ జగద్గురు, ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ అవర్ ఓన్ శ్రీలా ప్రభుపాద. మనం ఎంతో గర్వపడి ప్రభుపాదుల వారికి మన యొక్క గురుదక్షిణని సమర్పించాలండి. ఎవరెవరైతే భగవద్గీతను డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారో ఇవాళ ప్రభుపాదులు ముందుకెళ్ళి 4 పుష్పాలు తీసుకొని ప్రభుపాదుల వారికి చిన్న హారతిలాగా సమర్పించి వారి ముందు ఈ సంకల్పాన్ని చెప్పుకొని ఈ సంవత్సరం 2025 ముగిసే లోపల ప్రభుపాద్ అట్లీస్ట్ నేను 10 భగవద్గీతలైనా వితరణ చేస్తాను. ఎంత ఉండిద్దండి? 250 రూపాయల పుస్తకం చిన్నది, పెద్దదైతే 350. ఫ్యామిలీలో 4 కలిసి మూవీకి వెళ్తే అయిపోతాయండి ఆ డబ్బులు. మీరు అట్లీస్ట్ మన టెంపుల్లో తీసుకొని భక్తులకైనా వితరణ చేయొచ్చు.